తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో టీడీపీ ఏ స్థాయికి వెళ్ళిందో సెపరేట్గా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు అధికారం చేపట్టిన పార్టీకి తరువాత కార్యకర్తలు కూడా కరువయ్యారు. ఆంధ్రాలో ఒక టర్మ్ గవర్నమెంట్ ఫామ్ చేసినా తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ వీక్ అయింది. కానీ గ్రౌండ్ లెవెల్లో వైసీపీ చేసిన తప్పుల కారణంగా గత ఎన్నికల్లో టీడీపీ భారీ విజయాన్ని అందుకుంది. అలా ఏపీలో అధికారం చేపట్టారో లేదో ఇలా మళ్లీ తెలంగాణ ఫామ్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు చంద్రబాబు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో మీటింగ్ నిర్వహించారు. తెలంగాణలో పార్టీ మళ్లీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే పార్టీకి తెలంగాణ అధ్యక్షుని కూడా నియమిస్తామని చెప్పారు. త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో అవే టార్గెట్ గా పార్టీని మళ్లీ లైన్లోకి తీసుకురావాలనేది చంద్రబాబు పాయింట్. ఇదే విషయాన్ని పార్టీ ముఖ్య నేతలతో ఆయన మాట్లాడారు. ఎన్నికలే టార్గెట్ గా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. చాలా కాలం నుంచి తెలంగాణలో టీడీపీ ఫామ్లో లేని కారణంగా పాత కమిటీలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. వాటి స్థానంలో కొత్త కమిటీలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈసారి కమిటీలో యువతకు, బీసీలకు భారీ ప్రియారిటీ ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వం విషయంలో తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. టీడీపీ 2 రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పనిచేస్తామని చెప్పారు. 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలన్నీ పరిష్కరించేందుకు అవసరమైతే మరోసారి రేవంత్తో తాను భేటీ అవుతానని చెప్పారు చంద్రబాబు. తెలంగాణలో కూడా పార్టీని అగ్రస్థానానికి తీసుకురావాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.